వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోదస్. తెలంగాణ రాష్ట్రంలో 24 జాబ్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఆస్పిరెంట్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ ఎలా సాధించాలి, ఏ బుక్స్ చదవాలి, ఈ మారిన సిలబస్కు సంబంధించిన బెస్ట్ రెఫరెన్స్ బుక్స్ ఏమిటి, ఎట్లా ప్రిపేర్ కావాలి, మరి ఒక కోచింగ్ తీసుకోవాలా, సెల్ఫ్ ప్రిపరేషనా అనేటువంటి ఒక డైలమ్లా ఉన్నారు. సో అటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క వీడియో చివరి వరకు మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 38 జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ జరిగింది. దాంట్లో 90% అభ్యర్థులు ఎమిలీ అకాడమీలో మెంటర్షిప్ కోచింగ్ తీసుకున్న వారు సాధించారు. అదే స్ట్రాటజీతో ఈ యొక్క 24 జాబ్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి అభ్యర్థులు సాధించాలా ఒక చక్కటి మెంటర్షిప్ ప్లాన్ నేను డిజైన్ చేయడం జరిగింది. ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, మారినటువంటి ఎడ్యుకేషన్ పేపర్ 2, పేపర్ 3 సిలబస్కు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, నా క్లాసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, నేను ప్రాక్టీస్ చేయించేటువంటి యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ 0 నుంచి ఒక హీరో మాదిరి ఏ విధంగా ఎడ్యుకేషన్లో మీరు తయారవుతారో నేను రేపు క్లాస్లో యూట్యూబ్ లైవ్ క్లాస్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యూట్యూబ్ లైవ్ క్లాస్ 12th జూన్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. ఒక యూట్యూబ్ లైవ్ ద్వారా మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. సిలబస్ పైన ఒక అద్భుతమైన విశ్లేషణ ఇస్తాను. ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ముఖ్యంగా నాన్ బీఎడ్ అభ్యర్థులు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక కొత్త సబ్జెక్ట్. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 12th జూన్ ఫ్రైడే ఈవినింగ్ 6:30కి మీరు యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోదస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లైవ్లో మీరు నా క్లాసెస్ విని డౌట్స్ క్లారిఫై చేసుకొని అద్భుతంగా ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించిన ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అక్టోబర్ వరకు టైం ఉన్నప్పటికీ ఈ 3 పేపర్స్ జిఎస్, పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ ప్రిపేర్ కావడానికి ఒక సఫిషియంట్ టైం ఉంటుంది. సో టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ మొదలుపెట్టినా తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఒక యోగా చేయాలన్నా, ఒక క్రికెట్లో ఒక టోర్నమెంట్ గెలవాలన్నా, ఒక ఫుట్బాల్లో సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా కోచ్ పాత్ర ఎంతగానో ఉంటుంది. కనుక నా 25 ఏళ్ళ ఎడ్యుకేషన్ టీచింగ్ కోచింగ్ అనుభవంతో మీకు అద్భుతమైన ఒక కోచింగ్ మెంటర్షిప్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గతంలో నా దగ్గర కోచింగ్ తీసుకొని సక్సెస్ అయ్యి ఉన్న టీచర్స్ ఉన్నారో, ప్రిన్సిపల్స్ ఉన్నారో, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించిన వారు ఉన్నారో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించిన వారు ఉన్నారు, వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఒక 25 సంవత్సరాలలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక మంది టీచర్స్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కనుక డియర్ ఫ్రెండ్స్, నువ్వు డిప్యూటీ జాబ్ సాధించాలంటే తప్పనిసరిగా ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్లస్ నా యొక్క మెంటర్షిప్ మీకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అవుతుంది. సో ఈ వివరాలన్నీ కూడా ముఖ్యంగా ఈ కొత్త టాపిక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలో రేపు నేను విశ్లేషణాత్మకంగా ప్రతి కాన్సెప్ట్, ప్రతి టాపిక్ నేను లైవ్ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. చాలామంది అభ్యర్థులు లాస్ట్ 1 వీక్ నుంచి ఒక డైలమాలో ఉన్నారు. పోస్టులు తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా 38 జాబ్స్కు సంబంధించి దాదాపుగా ఒక 20-25 వేల మంది అప్లై చేశారు. 20-25 వేల మంది కాంపిటీషన్లో 38 జాబ్స్లో 90% జాబ్స్ ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధతో నేను ఒక అద్భుతమైన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఒక టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూసి నోట్స్ రాసుకున్నటువంటి విద్యార్థులు ఆ టాపిక్ పైన టెస్టులు రాశారు. సో ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్లో 3 డిస్ట్రాక్టర్స్ని ఏ విధంగా ఎలిమినేట్ చేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మిగతా 3 ఆప్షన్స్కు కరెక్ట్ క్వశ్చన్స్ ఏమై ఉంటాయి, కరెక్ట్ కాన్సెప్ట్స్ ఏమై ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డిఎస్సి స్థాయిలో, హెచ్డబ్ల్యూ స్థాయిలో ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ కాకూడదు. ఎందుకంటే మీ యొక్క మెమరీని టెస్ట్ చేయరు ఈ ప్రశ్నల ద్వారా. మీ యొక్క అవగాహన శక్తిని, విశ్లేషణాత్మక శక్తిని, వినియోగ స్థాయి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. కాబట్టి ఎగ్జామినర్ ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు పాల్గొనండి. ఈ మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్, మరి ముఖ్యంగా సిలబస్ అనాలిసిస్ 12th జూన్ ఈవినింగ్ 6:30కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ మొబైల్ యాప్లో TGDYO ఎడ్యుకేషన్ పేపర్ గతంలో పర్చేస్ చేసిన వారికి, ఇప్పుడు పర్చేస్ చేస్తున్న వారికి, ఫ్యూచర్లో పర్చేస్ చేసేవారికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 5,000 ఉంటే కేవలం నేను 2,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2,000 రూపీస్ ఫీజుతోనే మీకు టాపిక్ వైజ్గా వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్గా టెస్ట్, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి డైలీ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే ఇప్పటి వరకు TGDYO ఎడ్యుకేషన్ మరి కోర్సు కొనలేదో ఈ కోర్సుని ఇమ్మీడియట్గా మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే చాలా సిలబస్ ఉంది, చాలా సిలబస్కు సంబంధించిన శ్రమ కూడా ఎంతో ఉంటుంది. అయినప్పటికీ నేను చాలా రీజనబుల్ ప్రైస్తో ఈ కోర్సు ఇవ్వడం జరుగుతుంది. కోర్సు ప్రైస్ కూడా నేను ఇప్పటివరకు పెంచలేదు, భవిష్యత్తులో పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇప్పటి వరకు మీరు పర్చేజ్ చేయని వారు ఈ కోర్స్ పర్చేజ్ చేయండి. రేపు యూట్యూబ్ లైవ్లో నేను అద్భుతంగా అన్ని రకాలు సిలబస్ అనాలిసిస్ కానీ, మెంటర్షిప్కు సంబంధించిన డీటెయిల్స్ కానీ నేను ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా క్వాలిఫికేషన్కి సంబంధించి, పర్సంటేజ్ సంబంధించి మీరు TGPSC వెబ్సైట్లో మీ క్వశ్చన్స్ అడగండి. నన్ను అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏవైనా ఉంటే, మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి, మీ ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఏ విధంగా మాకు ఉపయోగపడుతుంది, ఇవి మాత్రమే మీరు ముఖ్యంగా కంటెంట్కి సంబంధించి ఏ ప్రశ్న అయినా మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. కనుక డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, నీవు కాకుంటే ఎవరు, ఒక కెరటం మాదిరి తిరిగి లేచి, గతంలో నీకు జాబ్ రాకపోవచ్చు, గతంలో 1-2 మార్కులతో జాబ్ మిస్ అయి ఉండొచ్చు. ఒక్కసారి నువ్వు ఈ యొక్క అక్టోబర్ వరకు అద్భుతంగా TGDYO ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే త్వరలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ను ప్రమోషన్ రూపంలో రాబట్టవచ్చు. డైరెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కూడా మీరు సాధించవచ్చు. ప్రస్తుతం SCRT డైరెక్టర్ కూడా 2008-9లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించినటువంటి అభ్యర్థి. కనుక రేపు మీరు చిన్న వయసులో ఒక జాబ్ సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో ఒక గ్రూప్ 1 స్థాయి జాబ్ మీరు సాధించే అవకాశం ఉంది. రిటైర్డ్ అయ్యేలోగా ఒక ఉన్నత స్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో మీరు DYO జాబ్ సాధించాలని ఫ్రైడే 12th జూన్ 6:30కి నేను లైవ్ ఇంటరాక్షన్ యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ప్రోగ్రాంలో మీరు అందరూ పాల్గొనాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.